ఏ డాక్టర్ గానీ ఏ పేషెంట్ కైనా కూడా నువ్వు తిరుపతి లడ్డు తినటం వల్ల ఇది కలిసిన వాళ్ళు ఏ డాక్టర్ అయినా రిపోర్ట్ ఇచ్చాడా? నేను అడిగిందని చెప్పు. నువ్వు అడిగావు కదా, నేను ఆన్సర్ చేస్తాను కదా. నేను అడిగిందని నువ్వు చెప్పు. కరెక్టే అన్న, కరెక్టే. ఈయనే కాదంటే మనోభావాలు దెబ్బతింటాయి అన్నక. నేను ఒక హిందూ, నేను వెంకటేశ్వర స్వామిని కొలుస్తా, కులదైవంగా కొలుస్తా. నాకేమి వెంకటేశ్వర స్వామి వ్యతిరేకం అయ్యి అట్లా కాదు నేను మాట్లాడుతుంది. అది నిజమే. ఇప్పుడు జరిగింది కదా. అప్పుడు లడ్డు తిని ఎవరు వామిటింగ్లు అయ్యి లడ్డు వాళ్ళు చనిపోయినట్టు ఎక్కడ రిపోర్ట్లు కానీ హాస్పిటల్స్ కానీ నువ్వు ఏ డాక్టర్ కానీ ఏ పేషెంట్ కైనా కూడా నువ్వు తిరుపతి లడ్డు తినటం వల్ల ఇది కలిసిన వాళ్ళు ఏ డాక్టర్ అయినా రిపోర్ట్ ఇచ్చాడా? నేను అడిగిందని చెప్పు. నువ్వు అడిగావు కదా, నేను ఆన్సర్ చేస్తాను కదా. నేను అడిగిందని నువ్వు చెప్పు. తిరుపతి లడ్డు తిని నువ్వు చనిపోయావు నాయన, నువ్వు చనిపోయావమ్మా, నువ్వు చనిపోయావు అక్క, నువ్వు చనిపోయే చెల్లెని ఏ డాక్టర్ అయినా రిపోర్ట్ ఇచ్చాడా? ఇంతవరకు జరిగిందా? ఏ హాస్పిటల్ అయినా గ్రోత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అవి మనకి అదే జరగలేదు. విషం అని చెప్పలేదు కానీ విష ప్రచారం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అసలు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని చేయాల్సి అన్నా, నేను ఎవరికి సపోర్ట్ అని కదా నేను అంటుంది. అది నిజంగానే కల్తీ జరిగింది కదా. ఆ జరిగిన ఎవడైతే కారుకులు ఉన్నాడో ద కంటైనర్ అలౌ చేసిన వాడిని, అక్కడ టీటీడీ లడ్డు డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వాళ్ళందరూ పర్మనెంట్ గా జీవిత కాలంలో వెంకటేశ్వర స్వామికి దర్శనం లేకుండా బ్లాక్ చేసేయండి. వాళ్ళందరూ వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఫ్యామిలీ ఆధార్ కార్డులు మొత్తం బ్లాక్ చేసేయండి. లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకి ఏదైతే శిక్ష పడాలో అదేదో చూడండి. అంతేగాని జగన్ చేశాడు, జగన్ వల్ల హిందూ మనోభావాలు దెబ్బతిన్ని కరెక్టే. దెబ్బతిన్న దానికి మనం ఏం చేయాలని చూడాలి కానీ రాజకీయంగా ఎక్కువ వాడుతున్నారని నా ఉద్దేశం. వెంకటేశ్వర స్వామిని రాజకీయం చేయొద్దు అనేది నేను చెప్తున్నా. ఏదైతే హిందూ దేవుళ్ళు అంటే మొత్తం ఇండియా వైజ్ నడుస్తుంది, బట్ నేను ఓన్లీ ఆంధ్ర వరకు అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో చాలా టెంపుల్స్ వరకు మన దక్షిణ లేదు, మిగతావి కూడా ఇంకా చర్చిలు మసీదులు చాలా ఉన్నాయి. అందులో అమౌంట్ తీసుకోవట్లేదు గవర్నమెంట్, కానీ పెద్ద అయితే మాత్రం ఓన్లీ హిందూ దేవుడు టెంపుల్ పైన ఎందుకు నడుపుతున్నారు అంటే గవర్నమెంట్ ఎందుకు మధ్యలో జోక్యం చేసుకోవాలి? ఇప్పుడు రిలీజియన్ గా ఇప్పుడు టీటీడీ ఉంది, అదొక సంస్థ, గవర్నమెంట్ కి సంబంధం లేదు. అది కాదు, మిగతా టెంపుల్స్ ఏ టెంపుల్స్? అన్ని టెంపుల్స్ లో గవర్నమెంట్ జోక్యం చేసుకుంటారు. ఎట్లాగా? ఏ రకంగా? వచ్చిన అమౌంట్ గవర్నమెంట్ అండర్లో ఎందుకు చూసుకుంటున్నారు? గవర్నమెంట్ అండర్లో అంటే ఎలాగన్నా నువ్వు? ఇప్పుడు వాళ్ళకి దేవస్థానాల కింద కొంతమందికి పూజారులకు కూడా నెల శాలరీలు అందుతా ఉంటాయి అన్నది. అది వేరన్నా. గవర్నమెంట్ సపరేట్ గా క్రిస్టియన్ పాస్టర్లు మాత్రం 5,000 శాలరీలు ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి ఎందుకు అన్నది? హిందూ దేవాలయాలు కూడా కొంతమంది పూజారులకి అందుతానే ఉంటారు. దేవాలయం కింద టెంపుల్ త్రూతో వస్తాయి. టెంపుల్ త్రూన వాళ్ళ శాలరీలు వస్తాయి. కానీ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ లోనే సపరేట్ గా పాస్టర్లకి 5,000 రూపాయలు శాలరీస్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఓన్లీ వాళ్ళకి. మిగతా ఇప్పుడు మస్జిద్లో ఉన్నారు హిందూ టెంపుల్, వాళ్ళకి ఇవ్వాలి కదా. హిందూ అన్న ఇప్పుడు మసీదులో ఇప్పుడు వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి ఎవరో వచ్చి ఉంటారు. దానికి తగ్గట్టు ఇతను క్రిస్టియానిటీ కాబట్టి జగన్ తన సహృదయం చాటుకున్నాడేమో వాళ్ళ తరపున. దానికి